ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సంచలన షాక్. సో మీరు చూసుకోవచ్చు, ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం చెప్పింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున తవ్వకాలు నిలిపివేశారా లేదా అనేది తనిఖీ చేయాలని సూచించింది. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మీ చర్యలు అన్నీ కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలను ఉపయోగించవద్దని కూడా గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా తవ్వకాలు జరిగాయంటూ తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫోటోలను కూడా ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ అత్యున్నత న్యాయస్థానం ముందైతే ఉంచారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్కు మళ్లీ షాక్ ఇస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు అయితే జరగడానికి కుదరదని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే కుదరదని ప్రభుత్వానికి భారీ షాక్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.